బిగ్ బాస్ సీజన్ 9 నుంచి తాజాగా రమ్య మోక్ష ఎలిమినేట్ అయిపోయింది. సంజన రమ్య ఇద్దరు డేంజర్ జోన్లోకి రాగానే చివరికి పచ్చళ్ళ పాపని అదే మన రమ్య మోక్షని ఇంటికి పంపించేశారు. హౌస్ నుండి బయటికి రాగానే బిగ్ బాస్ బజ్ అనే ఆ, శివాజీ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటుంది. ఇందులోకి సంబంధించిన ప్రోమోని వదిలారు. ఇందులో రమ్యని ప్రశ్నలతో వాయించేశాడు శివాజీ. ముఖ్యంగా డిమాండ్, కళ్యాణ్, తనూజ విషయంలో రమ్య మాట్లాడిన మాటలకి కౌంటర్లు వేస్తూ శివాజీ ఏమన్నాడో ఒకసారి చూద్దాం. బిగ్ బాస్ 9కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి వెళ్ళిన రమ్య మోక్ష అదే మన పచ్చళ్ళ పాప ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. 2 వారాల పాటు హౌస్లో ఉన్న రమ్య ఆట సంగతి పక్కన పెడితే మాటతో పెద్ద కాంట్రవర్సీ సృష్టించింది. కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చి అనడం, రీతు డిమాండ్ మధ్య గొడవ పెట్టడం, తనూజ కళ్యాణ్ పై సెటర్లు వేయడం, ఇలా రమ్య గట్టిగానే గేమ్ ప్లాన్ చేసింది. అయితే తనూజ ఫ్యాన్స్ దెబ్బకి రమ్య ఎలిమినేట్ కాక తప్పలేదు. ఇక హౌస్ నుండి బయటికి రాగానే శివాజీతో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో రమ్య పాల్గొంది. ఇంటర్వ్యూకి రమ్య రాగానే క్లాప్ కొట్టే సౌండ్ వచ్చిందా అంటూ శివాజీ సెటర్ వేశాడు. వచ్చింది సార్ అని రమ్య అనగానే విజిల్ వేసి సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా అక్కడ బాగా వినపడిందా అని శివాజీ అంటాడు. ఇక్కడే బాగా వినిపించింది సార్ అని రమ్య ఆన్సర్ ఇచ్చింది. తర్వాత స్క్రీన్ మీద తాబేలు ఫోటో చూసి ఎవరికి సూట్ అవుతుంది అని అడిగితే రాము పేరు చెప్తుంది. చిరుతపులి బొమ్మ కనిపించగానే గౌరవ్ అని ఆన్సర్ ఇచ్చింది. గౌరవ ఆర్ యు ష్యూర్ అని అడుగుతాడు శివాజీ. బయటున్నప్పుడు ఎపిసోడ్స్ చూడలేదు అనుకున్నా, కానీ లోపల కూడా ఏం అబ్జర్వ్ చెయ్యలేదు అమ్మడు నువ్వు అని శివాజీ సెటర్ వేస్తావు. మీరు ఈ హౌస్కు కరెక్ట్ కాదని మీకు ఏమైనా అనిపించిందా? మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి సుమన్ గారికి దగ్గరగా ఉన్నారేమోనని అందరు అడుగుతున్నారు. కానీ శివాజీ క్వశ్చన్ చేశాడు. ఎవరైతే కొంచెం లోగో ఉన్నవారో నాకు వాళ్ళతోటే ఉండాలనిపిస్తుంది సార్ అని రమ్య అంది. దీంతో మీకు సింపతి అని శివాజీ అడిగితే నాకేం సింపతి కాదు సార్ అని రమ్య ఆన్సర్ ఇస్తుంది.